అందరికీ నమస్కారం అండి। ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర రీజన్ ఏదైతే ఉందో ఈ ఉత్తరాంధ్ర రీజన్ మా డిఐసి గారు ప్రత్యేకంగా అభ్యుదయ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా గాంజాకి వ్యతిరేకంగా గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈరోజు పెట్టడం జరిగింది। దీన్ని ఈరోజు పాయక్రోపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పాయక్రోపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది। ఈ ర్యాలీలో కంటిన్యూగా 25 నుంచి 30 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్స్టిట్యుయెన్సీని కూడా టచ్ చేసుకుంటూ ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టాం। ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం। దానిలో భాగంగానే ఈ రోజు పాయక్రోపేటలో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు। దీనిలో భాగంగా మా డిఐసి గారు అదేవిధంగా మా తుహిన్ ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు। ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం। ఈగల్ టీం ఈ రోజుకి కూడా 25 నుంచి ఇప్పటి వరకు మన 25 ఈ సంవత్సరాల్లో చూసుకుంటే దగ్గర 400 మందికి పైగా అరెస్టులు చేయటం, దగ్గర చాలా అంటే 23,000 కేజీలు గాంజాను కూడా పట్టుకోవటం, చాలా మంది ఆస్తులు కూడా జప్తు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి। అన్నిటికన్నా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి, అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం। దీనికి ప్రజల తరపు నుంచి మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని, వీళ్ళ సైకిల్ యాత్ర ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలని, దీని స్ఫూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు డిఐసి గారిని ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ